హాయ్ అండి అందరికి. నమస్తే. ముందుగా మన శ్రీశక్తి పెరుగుని మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఏదైతే పత్రిజీ అహింసా మహాయాగంలో భాగంగా మనం ప్రతి నెల 11 రోజులు చేసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. పదకొం ఈ రోజు లాస్ట్ డే మాస్టర్స్. 11వ రోజు మన ముందు సిద్ధంగా ఉన్నారు శ్రీ జ్యోతి మేడం గారు. వెల్కమ్ మేడం ఈ శ్రీశక్తి పెరుగుని మెడిటేషన్ ఛానల్‌కి. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మహావతార్ బాబాజీకి నా ఆత్మ ప్రణామాలు, అనంత కోటి ధన్యవాదాలు. అలానే ఇప్పుడు జూమ్‌లోను, యూట్యూబ్‌లోను పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ వారికి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. సో ముందుగా ఒక 11 నిమిషాలు మనం ధ్యానం చేసుకుని తర్వాత సెషన్‌లోకి వెళ్దామండి. వేళ్ళల్లో వేళ్ళు ఉంచుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుని, కళ్ళు మూసుకుని మన శ్వాసని గమనిద్దాం. స్పెక్స్ ఉంటే తీసేద్దాం. మనలోకి వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాం. మన ఈ భూగోళమంతా అహింసాయుత భూగోళంగా మారాలి అనే సంకల్పంతో చేద్దాం ఈ మెడిటేషన్.
మన ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉందాం. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా మన చేతుల్ని కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1 మన అరచేతుల్లో చూస్తూ కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈరోజు మనము అహింస గురించి మాట్లాడుకోబోతున్నాము. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక బుక్ చదివానండి. ఆ బుక్లో ఏం చెప్పారంటే అన్ని గ్రహాల నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ ఒక మీటింగ్కి అటెండ్ అవుతూ ఉన్నారట. గ్యాలక్టిక్ ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ అన్నమాట. సో మిగతా గ్రహాల నుంచి వచ్చినట్లుగానే మన గ్రహం నుంచి కూడా పరమ గురువులు మాస్టర్స్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఇంతకీ ఈ మీటింగ్ దేని గురించి అంటే మన భూగ్రహం మీద హింస ఎక్కువైపోయింది. ఎంతగా అంటే ఇంకా భూమాత తట్టుకోలేకపోతుంది ఆ హింసని. ఇంకా భూమాత చెప్పిందంటే ఇంకా నేను భరించలేను అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ మీటింగ్లో మాట్లాడుకున్నది ఏంటి అంటే అసలు ఈ భూగ్రహానికి ఇంతగా హింసని పంచుతున్న వాళ్ళెవరు అని చూస్తే మానవుడు. బుద్ధుంది, మాట ఉంది, మెదడు అన్నీ ఉండి తన తెలివితేటల్ని వినాశనం కోసం ఉపయోగిస్తున్నాడు. తనేమనుకుంటున్నాడు, వేరే దాన్ని నుంచి తను పొందుతున్నాను అనుకుంటున్నాడు. తన తెలివితేటలతోటి తనే వినాశనం అవుతున్నాడు అనేది తెలుసుకోలేకపోతున్నాడు. సో అసలు ఈ మానవుడు అనేవాడిని ఈ భూమి మీద నుంచి తీసేస్తే మిగతా జీవులన్నీ చాలా హ్యాపీగా వాటి యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు. అందుకని మానవుడినే తీసేద్దామని డిసైడ్ అయిపోయారంటండి. అంటే అందరూ
ప్లానెట్ నుంచి వచ్చిన పెద్దవారందరూ కూడా ఏంటంటే ఇదే డెసిషన్కి వచ్చేసారు. ఇంకా ఈ భూమి మీద ఈ మానవుడిని తీసేద్దాం, మిగతా ప్రాణులన్నీ హ్యాపీగా జీవిస్తాయి అని చెప్పి. అప్పుడు చెప్పారంటండి ఏంటంటే ఒక ఇద్దరు గురువులు ముందుకు వచ్చారట. వచ్చి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి, ఒక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే మేము ఈ మానవుడి యొక్క బుద్ధిని మారుస్తానికి మేము ట్రై చేస్తాము అని చెప్పి. కానీ వాళ్ళు అన్నారంట, మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ ఈ మానవుడు బుద్ధి ఎప్పుడు ఏ క్షణంలో మారిపోతుందో మీరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు, అందువల్ల అసలు ఈ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పి అసలు మానవుని తీసేద్దాం అయిపోద్ది అని అంటే, కాదు అని చెప్పి ఎంతో ప్రాధేయపడి మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళు ఆ అవకాశాన్ని తీసుకుని మనకి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని అలవాటు చేయటానికి, మన జీవితంలో భాగం చేయటానికి ఆ యొక్క ఇద్దరు పరమ గురువులు ఎంతో శ్రమించారండి. వారికి పాదాభివందనం. మేడం, ఇందాక నేను ఒక పిక్చర్ షేర్ చేశాను కదండి, ఒక యూనివర్స్ అని ఉంటుంది, ఫస్ట్ పిక్చర్ షేర్ చేస్తారండి. తర్వాత యాక్చువల్గా ఈ హింస అనేది 3 రకాలుగా ఈ మానవుడు పంచిపెడుతున్నాడండి. ఎట్లా అంటే, ఒకటి తన ఆలోచనలతోటి, తన మాటలతోటి, తన చేతలతోటి. కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక బుక్ అండి, టార్కమ్ సెరైడరియన్ గారు రాశారనమాట. అందులో వారు ఏమన్నారు అంటే, మీరు ఎంతసేపు భూమి మీద ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఆ పొల్యూషన్, ఈ పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ థాట్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడుకోవట్లేదు. మీరు చేసే ఈ సరికాని ఆలోచనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పైకి వెళ్ళిపోయి అక్కడ ఎంత పొల్యూషన్ ఏర్పడింది అంటే, అసలు చెప్పనలవి కానంత పొల్యూషన్ ఏర్పడింది. అది ఏమవుతుంది, మనం ఏమనుకుంటాము, నేనే ఆలోచించుకుంటున్నాను కదా, వేరే వాడికి ఇబ్బంది ఏముంది అని అనుకుంటాం. కానీ 100% రాంగ్ అండి. ఏంటంటే, మనము ఒక ఆలోచన రిలీజ్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అదే ఫ్రీక్వెన్సీలో ఎవరన్నా ఉన్నాడనుకోండి, ఆ ఆలోచన వాడి ఆరాలోకి వచ్చేసి అది వాడి జీవితంలోకి వచ్చేస్తుంది. అది కనిపించకుండా మనం చేస్తున్న హింస అన్నమాట అండి అది. సో అందుకే పత్రిగారు ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మీకు అవసరమైతేనే ఆలోచించండి, లేదా ఆలోచించొద్దు, కామ్గా ఉండండి అని చెప్పేవారు అనమాట. అందుకు మెయిన్ కారణం అండి దీనిది. సో ఈ రోజు నుంచి మనం కూడా వీలైతే అవసరమైతే ఆలోచిద్దాం, లేకపోతే అక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే చాలా సార్లు మనం చేసే ఈ ఆలోచనలు ఏంటంటే అసలు అవసరం లేనిది. ఎంత చిన్న ఇవి ఉంటాయంటే, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరో బయటకెళ్ళారు, ఓ బాబో పాపను హస్బెండ్ ఎవరో బయటకెళ్ళారు, వాళ్ళు రావటం ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, ఆ బుర్ర ఎన్ని ఆలోచనలు క్రియేట్ చేస్తుందండి. అవి అవసరమా? ఏదో పనిలో ఉండుండొచ్చు, లేదా మనం ఫోన్ చేస్తే వాళ్ళకి రింగ్ వినిపించుండకపోవచ్చు లిఫ్ట్ చేయడానికి, లేదా వాళ్ళు ఒక మీటింగ్ లో ఉండుండొచ్చు. అవన్నీ ఆలోచించము. వాడు రావాలి, లేట్ అయ్యింది, ఇంకా ఇది ఎన్ని రకాలుగా సంభవం అని అసలు ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి, అన్ని రకాలుగా ఆలోచిస్తాం. అది ఎంత ప్రమాదం అండి అది. అదే అందులో ఒక ధ్యానం చేసే వ్యక్తి ఇంకా ఎంతో ఎరుకతోటి ఉండాలి. ఎందుకు అంటే తొందరగా మేనిఫెస్ట్ అయిపోతాయి. మామూలు వాడు ఆలోచన చేస్తే టైం పడుతుంది, కానీ ఒక ధ్యానం చేస్తున్న వ్యక్తి ఆలోచన చేశాడనుకోండి, ఏమవుతుంది, తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. సో మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే, ఇది ఇప్పుడు నేను ఇలా ఆలోచించడం అవసరమా అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకుని ఎరుకతోటి దాన్ని అక్కడ ఆపేయాలండి. అది చాలా ఇంపార్టెంట్. లేదా సెకండ్ థింగ్ ఏంటంటే, ఓకే ఆలోచన వచ్చేసింది, ఏం చేయాలి, దానికి 3 పాజిటివ్ థాట్స్ పెట్టాలి. ఎట్లా, మనం ఏంటి ఇంకా రాలేదు, ఓ వాళ్ళు ఏదో మీటింగ్ లో ఉన్నారు, లేదు వాళ్ళకి
ఆటోనో బస్సో లేకపోతే లేదో కారు అంటే ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ వాళ్ళు వచ్చేసారు హ్యాపీగా, ఓ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళతో కలిసి చక్కగా అద్భుతంగా మనం భోజనం చేస్తున్నాం. సో అట్లా 3 థాట్స్ రిలీజ్ చేసామనుకోండి, అది సబ్సైడ్ అయిపోతుంది. సో ఇట్లా మనము మన ఆలోచనల ద్వారా మనం ఏదైతే హింసను సృష్టిస్తున్నామో దాన్ని కూడా ఈ ఇట్లాంటివి పాటించి ఆపేయచ్చు. ఓకే అండి. సెకండ్‌ది వచ్చేసి మాటలతోటి. అసలు ఇది కూడా చాలా డేంజరస్. మనమేమనుకుంటాము, మాట అనేసాము, అయిపోయింది. ఎవరికీ వాడిని నేను బాగా దెబ్బ కొట్టాను. కానీ ఎవరికీ నేను కొట్టానని కూడా కనిపించదు అని అనుకుంటాం. కానీ మనం చేస్తున్న ప్రతి పని పంచభూతాలు, కర్మదేవతలు చూస్తూనే ఉన్నారు కదా! ఎవరు చూడకపోయినా. అది మన ఆరాలో రిజిస్టర్ అయిపోతుంది కదా! అంటే మన డీఎన్ఏలో అది రిజిస్టర్ అయిపోతుంది కదా! అది తెలీదు మనకి. మనకెంతసేపు కంటికి కనిపిస్తుందే నిజమనుకుంటున్నాం. కానీ మన కంటికి కనిపించనివి ఎన్నో, ఎన్నో ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. సో ఏమవుతుందంటే అండి, మనం ఎదుటి వాడి మీద కోపమొచ్చింది. మనం ఒక 4 మాటలనేసాం. మనకి తెలుసు. ఒక మనిషి రోగంతో ఉన్నాడు. అతని హెల్త్ బాలేదంటే కారణం ఏంటి? అతని ఆలోచనలు సరిగ్గా లేవు కాబట్టే అతను అనారోగ్యానికి గురవుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్న మాట ఆ ఎదుటివాడి హృదయాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందనుకోండి బాగా. అప్పుడేమవుతుంది? అతనికి అనారోగ్యము వచ్చేస్తది కదా! ఏదో ఒక అనారోగ్యం. ఆ అనారోగ్యానికి కారణం ఎవరు? మనం అన్న మాటే గదా! మరి దానికి కర్మ ఎవరికి తీసుకోవాలి? ఇప్పుడు కాకపోతే రేపో, ఎల్లుండో ఆ కర్మ మనకు అంటుతది కదా అది. ఏదో ఒక రోజు తిరిగి రావాల్సిందే కదా! మనం ఈ విశ్వానికి ఏదిస్తే అది మనకి వందల రెట్లు మనకి తిరిగొస్తదండి. అది మంచి కావచ్చు, ఒక దానం కావచ్చు, ఒక ధర్మం కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక సహాయం కావచ్చు. ఏదున్నా కూడా మనం ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు మనకు తిరిగొస్తుంది. సో, మనం ఒక మాట అన్నాము, ఎదుటివాడు ఇబ్బంది పడ్డాడు. అతనికేదో అదే రోగం కింద క్రియేట్ అయిపోయింది. తర్వాత అది మన ఏదో ఒక రోజు మనకొస్తది కదండీ! అంటే ఇది చాలా చిన్నగా ఉంటుందండి. కానీ చాలా ప్రాబ్లమ్ ఇది. ఎందుకు అంటున్నానంటే చాలా చర్మ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా థాట్స్ మూలనే ఫస్ట్ వచ్చేస్తాయండి. ఏమవుతుందంటే వాళ్ళు ఎవరికీ చెప్పక వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనలోకొచ్చిన బాధని బయటకు పంపించాలి కదా బాడీ. ఎట్లా పంపిస్తది? ఏదో ఒక రోగం కింద మనకి వార్న్ చేస్తది. సో, అట్లా చాలా ఇదే అవుతుందనమాటండి. సో, ఏమవుతుంది వాళ్ళని క్షమించలేరు. ఎందుకు? వాళ్ళొక మాట అన్నారు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడతా క్షమించలేకపోతూ ఉంటారు. మేడం అది ఎక్స్‌క్యూజ్ మీ మేడం. ఆ! మేడం షేర్ చేయాలా? స్క్రీన్ షేర్ చేయాలా? ఫోటోస్ చేయండి. ఫస్ట్ చెయ్యనా? ఒక అబ్బాయిది ఉంది చూడండి. యూనివర్స్ అని ఉంటుంది. అది షేర్ చేయండి. యెస్ మేడం. ఒక్క సెకండ్. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఒక మనిషిని క్షమించలేకపోతున్నామనుకోండి, అదే ఇదైపోయి అది హెల్త్ ప్రాబ్లమ్ కింద అయిపోతుందండి. ఇవన్నీ అక్కర్లేదు మేడం. ఇది ఫస్ట్ దీనికంటే ముందు ఒకటి షేర్ చేశాను చూడండి మేడం. ఇదండి. ద యూనివర్స్. ఇది మేడం. ఇప్పుడు ఇది కొంచెం ఎన్‌లార్జ్ చేయటం ఏమన్నా వస్తదండి? ఓకే మ్యామ్. థాంక్ యూ అండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు మనం ఒక భూమి మీద ఇంతమంది డిఫరెంట్ ఉన్నారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? నేను గనక చేస్తే భూమాతకేంటి ప్రాబ్లము అని అనుకోవచ్చండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న ఈ అబ్బాయిల బొమ్మ ఉంది కదండీ! ఇది మన యూనివర్స్ అనుకుందాం. మన భూమాత, భూమి అనుకుందాం. ఇక్కడ చెయ్యి బయటకొచ్చింది. ఈ వేళ్ళు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మనిషి కింద. సో, ఇప్పుడు పైన ఈ మనుషుల్లాగా కనిపిస్తున్నారు కదండీ! ఈ 5 ఇది. ఇప్పుడు మనకు ఒకవేళ ఒక వేలుకి దెబ్బ తగిలిందనుకోండి. అప్పుడు బాధ ఎవరికి కలుగుతదండి? బాడీ అంతకి ఆ మనిషికి కలుగుతుంది. ఆ మిగతా వేళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలా మనం కనుక ఏదన్నా హింస చేస్తూ ఉంటే, అంటే పక్కన వాడు హింస చేసినా అది మనకి ఇబ్బందవుతుంది. మనం హింస తలపెట్టినా భూమాతకి అది ఇబ్బందే.
మన పక్కనున్న ప్రతి ప్రాణికి కూడా ఇబ్బంది అని చెప్పడం కోసం ఈ పిక్చర్ చూపించానండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది తీసేసేయండి మ్యామ్. సో ఏంటంటే మన మాటలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఏంటంటే మాట మంత్రం. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మాట మంత్రము అనే విషయము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రతి మాట మనం బయటకొచ్చింది అంటే ఇక వదిలేసాము అంటే ఇంకదే వెనక్కి తీసుకోలేం. ఏదన్నా తీసుకోవచ్చు. ఒక చేతుల నుంచి గ్లాస్ వాటర్ కింద పడిపోతే ఎత్తొచ్చు. ఏమైనా చేతిలో పదార్థం పడిపోతే ఎత్తొచ్చు. బట్ ఒక్కసారి మనం ఒక మాట విశ్వంలోకి వదిలేసాము అంటే ఇంక అది మనము వెనక్కి తీసుకోలేము. అది కర్మ కింద వెళ్ళిపోతుంది అనేది చాలా ఎరుకతో ఉండాలండి. ఓకేనా? ఇంకా మూడోది ఏంటండి? మన చేతలు. మనం ఎన్ని రకాలుగా చేస్తున్నాము ఈ చేతలు అనేది. ఫస్ట్ థింగ్ నాన్ వెజ్, తర్వాత ప్లాస్టిక్ వాడకం గురించి మాట్లాడుకున్నాక మిగతా దానిలోకి వెళ్ళిపోదాన్ని. అసలు ఈ ప్లాస్టిక్ అసలు భూమిలో కరగటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది? మనం బయటికెళ్ళాము అంటే మనకి ప్లాస్టిక్ కవర్ ఒక చిన్న బ్యాగ్ ఫోల్డ్ చేసుకుని మన పర్సులో పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అది ఎంత ప్లేస్ పడుతుంది? చిన్న బ్యాగ్ పెట్టుకోవటానికి. కానీ ఏం చేస్తాం బయటికెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ప్లాస్టిక్ కవర్‌ది అడుగుతాం. ఒకవేళ పొరపాటున మనకెక్కడన్నా నచ్చినియి ఏదన్నా బండి మీద కనిపించినియి అనుకోండి, ఏ ఫ్రూట్సో కొత్తవి, వాడి దగ్గరికెళ్తాం. కవర్ లేదన్నాడనుకోండి, నాకొద్దులే కవర్ లేదుగా అని చెప్పొచ్చేస్తాం. కానీ అది మన మంచికే అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. ఒకప్పుడు మా చిన్నప్పుడండి ఈ పాలిథీన్ కవర్స్ ఉండేవి కావు. న్యూస్ పేపర్స్‌ని పొట్లాల కింద చేసేవాళ్ళు. అది నిజంగా ఎంత మంచి ఇదిగా ఉండేది. అసలు ఈ పప్పులు గాని, ఏవున్నా కూడా దాంట్లోనే ప్యాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినియి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అది తక్కువ మైక్రాన్స్ కావచ్చు, ఎక్కువ మైక్రాన్స్ కావచ్చు. ఏదున్నా ప్లాస్టిక్కే కదండీ! అది భూమిలోకి ఆహ్, హ్మ్. అబ్జార్బ్ అవ్వటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అదొక డ్యామేజ్. సెకండ్ థింగ్ మన ఇంట్లో అంతకుముందు అన్ని స్టీల్ డబ్బాలుండేయి. లేకపోతే గాజు సీసాలుండేయి. మన వంటగదిలో. ఇప్పుడు ఏంటంటే ఏది చూసినా టప్పర్‌వేర్ గానియండి, ఇంకో వేర్ గానియండి. ఏది చూసినా ప్లాస్టిక్కే. కానీ ఆ ప్లాస్టిక్ ఎక్కడికి పోతోంది? మన పొట్టలోకెళ్తుంది అనేది మనం అస్సలు ఆలోచించటం లేదు. అంటే ఏంటి తెలియకుండా మన బాడీని మనమే హింస పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అసలు సరిగ్గా చూస్తే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఎంతో ప్లాస్టిక్ ఉంటుందంట ఇంటెస్టైన్‌లో. ఎందుకంటే అది ఆ ఫుడ్‌లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ఇనప పెనాలు, ఇనప బాండీలు వాడాలంటే బద్ధకం. ఎందుకంటే అది కొద్దిగా ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే తుప్పు పట్టకుండా దాన్ని కొద్దిగా మళ్ళా నూనె రాయాలి, వేడి చేయాలి, ఇవన్నీ చేయాలి. ఏం చేస్తున్నాం? అందరూ నాన్ స్టిక్. ఈజీ కదా! ఆ నాన్ స్టిక్ వేడి చేసినప్పటికి కొన్నాళ్ళకి ఆ పెయింట్ పోతుంది. ఆ పెయింట్ ఎక్కడికి పోతుంది? మన బొజ్జలోకే పోతుంది. మన బొజ్జలోకి పోతుందనేది మనం ఆలోచించం. అప్పుడు సన్నగా దోసొచ్చిందా లేదా? ఈజీగా అయిపోయిందా లేదా మన పని? అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. సో ఏంటంటే ఇది కూడా తప్పే. అంటే ఏంటి మనం ఏమనుకుంటున్నాం? అబ్బా! నా పిల్లలకి నేనెంత మంచి ఫుడ్ పెడుతున్నా. ఏం ఫుడ్ పెడుతున్నాం మనం? ఆ దోసలోనేమో కాస్త ఆ నాన్ స్టిక్‌కి సంబంధించిన కెమికల్‌నేసి పెడుతున్నాము. తర్వాత ఆ ప్లాస్టిక్ వాటిల్లోనే మళ్ళా ఏది బాక్సులు కూడా ప్లాస్టిక్కే. ఈ మధ్యన ఆ స్టీల్ బాక్సులన్నీ పోయినియి నామోషి. ఆ! అదేంటి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినియి. అయి కింద ఒలక్కూడదు కదా! కిందంతా స్టీల్ ఉంటది. పైన మళ్ళా ప్లాస్టిక్ మూతే. మనం వేడి వేడి అన్నం పెడతాము. మళ్ళా ఆ వేడి నుంచి అదేంటి ఆ ప్లాస్టిక్ నుంచి మళ్ళీ ఇందులో కరుగుతది గదా! తెలియకుండాను. అది ఆలోచించట్లేదు. ఎందుకంటే అండి, ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితము ఈ ఇది వాడటం ఇష్టం లేక హ్మ్. స్టీల్ బాక్స్‌లో పెట్టేదాన్ని. మా పిల్లలకి కానీ, మా హస్బెండ్‌కి కానీ నేను తీసుకెళ్ళను. నేనంటే గట్టిగా సమాధానం చెప్పేసుకుంటాను. మా పిల్లలు అడిగితే నేనిట్లా చెప్పాను, ఇట్లా చెప్పమని. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో ఒకసారి గెట్ టుగెదర్ అయినప్పుడు చెప్తుండే. సార్ ఇంకా స్టీల్ బాక్సే తీసుకొస్తారు అని చెప్పి.
అప్పుడు నేను చెప్పానండి. అంటే వాళ్ళ వెనకమాల డిస్కషన్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ, అంటే చెప్తున్నాను. స్టీల్ బాక్స్ తీసుకెళ్ళడం నామోషి కాదండి అది. అది మనము ఆరోగ్యరీత్యా పాటిస్తున్న అది ప్రతి ఒక్కళ్ళకి చేరాలి ఇట్లాంటివి. వాడెవడో పాటిచ్చాడని నేను పాటిస్తానని కాదు. ఎంతవరకు కరెక్ట్, సరైందా? సరికానిదా? అది మనం చూసుకోవాలి. అలాగే మన వాషింగ్ లిక్విడ్స్ అండి. అంట్లు తోమే లిక్విడ్స్. అది కూడా అంతే కదా! ఆ లిక్విడ్ వేసి లేదా సబ్బు దాంట్లో ఎంత బాగా మనం కడుగుతామండి. మన అంట్లు మనకు తోముకోవటానికే బద్ధకము. ఆ పనమ్మాయి పాపము ఒక 10 ఇళ్లల్లో చేసే అమ్మాయి ఎంత ఓపికగా కడుగుద్దండి ఆమె. తోమేస్తది, పెట్టేస్తది. కానీ పోనీ అయి మళ్ళా మనం కడుక్కుంటామా? లేదు. చక్కగా అవి ఎండిపోయినాయి అనుకున్నప్పుడు తీసి లోపల మన కిచెన్‌లో అన్ని బోర్లించేసి పెట్టుకుంటాం. అది కూడా ఒక రకంగా ఇవన్నీ ఏంటండి? మనకి మనం నాశనం చేసుకుంటున్నాము. అంటే ఏంటి? ఇది కూడా ఒక రకమైన హింసనే. కనిపించని హింస. చాలా సొఫిస్టికేటెడ్‌గా మనం చాలా ఒక జనరేషన్ ముందున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఉన్నది జనరేషన్ ముందు కాదు. కొన్ని జనరేషన్స్ వెనక్కెళ్ళిపోతున్నాం. సో, వీటన్నిటిని మానేయాలండి. తర్వాత ఇంకొక ఇదేంటంటే, మనం ప్లాస్టిక్ కవర్లు కట్టేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళము డస్ట్ బిన్నుల్లో ప్లాస్టిక్ కవర్లే వేసేది. అది వేస్తున్నాము. పాపం ఆవులో, మేకలో అదే గేదెలు అవేం చేస్తున్నాయండి బయటేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అవి తినేస్తున్నాయి. పాపం అందులో ఏదో ఫుడ్ ఉందనుకుని ఆ ప్లాస్టిక్ కవర్ తినేసి, ఆ పొట్ట వాటి లోపల ఎంత హింస అనుభవిస్తాయండి. వాటి నోరు లేని జీవులు. వాటికి ఎంత ప్రాబ్లమ్ అవుతుంది. మనం ఎవరమన్నా గమనిస్తున్నామా? తర్వాత ఇంకొకటండి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. మన ఇంట్లో ఏదన్నా గాజు గ్లాస్ పగిలింది, లేదా బల్బు పగిలింది. మనం ఏం చేయాలి? దాన్ని చాలా టైట్ ప్యాక్‌లో పెట్టాలండి. 100% మనం టైట్ ప్యాక్‌లో పెట్టి దాన్ని విడిగా పడేయాలి. ఎందుకంటే మనము అదే డస్ట్ బిన్‌లో ఏసినప్పుడు పాపము ఆ ఆవులో లేకపోతే గేదెలో తిన్నాయనుకోండి, ఆ గాజు పెంకులు వాటి లోపలెళ్లి గుచ్చుకుంటేనండి వాటి నోట్లోనూ, పొట్టలోనూ ఇవి మనం ఆలోచించటం లేదు. ఎందుకంటే మనకిక్కడ ఏలుగు గుచ్చుకుంటదేమో అని చాలా కింద పడిందంతా నీట్‌గా చేస్తున్నాం కానీ, అవి వేరే జీవిని ఇబ్బంది పెడుతున్నాయేమో అనేది చూడటం లేదు. అది కూడా మనం గమనించుకోవాల్సిన విషయమేనండి. సో, తర్వాత ఇంకొకటేంటంటే, ఇంకా శాకాహారం గురించి మాట్లాడుకుందాం అండి. మనము అందరికీ తెలిసింది మన మానవ దేహము శాకాహారానికి మాత్రమే అనువైంది. కానీ ఏం చేస్తుందంటే, ఈ ఒక్క చిన్న 2 సెంటీమీటర్ల నాలిక కోసము, ఆ టేస్ట్ కోసము దాన్ని వదలలేకపోతున్నారు. ఈ మధ్యన ఇంకొకటి మొదలైందండి. ఈగో వలన కూడా మాంసాహారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇది చెప్తుంటే కొంచెం తమాషాగా అనిపిస్తుంది గానీ వాస్తవమండి. ఈగో 100% ఈగో అండి ఇది. ఎందుకు? వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి. ఇప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చారనుకోండి, వాళ్ళకప్పుడు నాన్ వెజ్ తెప్పించి చెయ్యటము గొప్ప. ఒక 4 రకాలు ఎక్కువ పెట్టారనుకోండి, ఎన్ని రకాలుంటే అన్ని రకాలు చేసి పెట్టారనుకోండి, వాడి ఈగో సాటిస్ఫాక్షన్. అబ్బో! నేను నా రిలేటివ్ వచ్చినప్పుడు ఇవన్నీ చేసి పెట్టాను అనేది. ఒక చిన్న ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా నాన్ వెజ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, అబ్బా! వెజ్ హోటలా? మేము రాంలే. మేమే చూసానండి కిట్టి పార్టీస్‌లో. వెజ్ హోటల్ ఉంటే ఉండదు. తర్వాత ఇంట్లో కూడా వెజ్ ఫుడ్ అంటే ఇష్టముండదు. నాన్ వెజ్ ఉండాలి. ఏంటండి ఇది ఎంతవరకు? పైగా ఒక 2 రకాల వెరైటీలు పెట్టరు. అది ఏం చేస్తున్నారు? ఇన్ని రకాల నాన్ వెజ్ వెరైటీస్ పెట్టాడని ఆ రిసెప్షన్‌లోనో ఇంకోటో చెప్పి గొప్పగా చెప్పుకోవటం. పేరుకేమో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. మళ్ళా అక్కడ పెట్టేదేంటండి? ఏ దేవుడైనా క్షమిస్తాడా అసలిది? కానీ దీని వెనక ఎంత కర్మను పోగు చేసుకుంటున్నాం తెలియకుండాను. ఇప్పుడు మనం ఏమంటాము? ఆ పక్షులకి చంపితే ఏమైతది? మీకొక చిన్న ఎగ్జాంపుల్ మేడం, అందులో పక్షుల గురించి ఒక పిక్ ఉంది. కొంచెం షేర్ చేయరా మేడం? ఇప్పుడు పక్షుల్ని చంపకూడదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, వాటికి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ పిల్లలు
పక్షి పిల్లలు ఆ తల్లి తెచ్చే ఫుడ్ కోసము ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉంటాయండి. ఇది కాదు మేడం, ఇంకొకటి ఉంది. సో ఏంటంటే ఇదండి. ఇది కొంచెం ఎన్లార్జ్ చేయండి మేడం. సో ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఆ పక్షి పిల్లలు ఎదురు చూస్తున్నాయి. ఆకలేస్తుంది, అమ్మ ఇంకా రాలేదు అని చెప్పేసి. అంటే వాటికి ఒక కుటుంబం ఉంటుంది. ఒకవేళ ఆ పక్షిని గనుక ఏ బోయవాడో లేకపోతే ఎవరో దాన్ని పట్టుకుని చా ఉన్నారనుకోండి, పాపం అది ఫుడ్ దాన్ని పిల్లలకి పెట్టలేదు కదా! అవి కూడా వాటి కోసం ఎంతగానో ఎదురు చూస్తాయి కదా! అంటే మనము ఎంత పాపానికి ఒడిగడుతున్నాము అనేది మనం ఎప్పుడు ఆలోచించం. ఇప్పుడు ఒక మనిషి దేహాన్ని వదిలేసాడు అనుకున్నాం అనుకోండి. అంటే చనిపోయాడు అనుకుందాము. వెంటనే ఏమడుగుతారు? ఆయన ఏజ్ ఎంత? లేకపోతే ఆవిడ ఏజ్ ఎంత? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? పిల్లల బాధ్యతలు అయిపోయాయా అంటారు. ఎంతసేపు మన బాధ్యతల గురించి అనుకుంటున్నాం. అక్కడ పక్షికి కూడా పక్షి పిల్లల బాధ్యత ఉంది కదా అక్కడ. వాటి పక్షి పిల్లలు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటాయి. అయి కూడా అంతే కదా! అది ఆలోచించట్లేదు మనం. సో, ఈ రోజు నుంచి ప్రతి పక్షికి కూడా దానికి ఒక కుటుంబం ఉంటుంది పాపము. అది వాటి పిల్లలు దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి. మన పిల్లలు మన కోసం ఎలా ఎదురు చూస్తారో, వాటి గురించి కూడా ఎదురు చూస్తా ఉంటారు అనేది మనము ఒక ఆలోచన చేద్దాము. వీలైతే ఈ ఆలోచనని నలుగురితో పంచుకుందాం. థ్యాంక్ యూ మేడం. పిక్చర్ తీసేసేయండి. సో అంతే కాకుండా అండి, ఇప్పుడు పౌల్ట్రీ చూద్దామండి. పోనీ కోడి ఇవి చూద్దాము. అవి ఒక 6 నెలల్లో పెరగాల్సిన కోడి పిల్లల్ని 2 నెలలు లేపోతే 6 వారాల్లోనే పెద్దగా అవటానికి వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి. ఆ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? వాటి బాడీలోకి వెళ్ళిపోతుంది ఆ హార్మోన్స్. అవి ఎవరైతే తింటున్నారో వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి ఆ హార్మోన్స్. వెళ్ళటం వల్ల ఏమవుతుంది? అది ఆడపిల్లలైతే గనక వాళ్ళకి గెడ్డాలు, లేదు పీసీఓడి ప్రాబ్లమ్స్, లేదు మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండటం. ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే మగవాళ్ళైతే స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్, ఇంకా అట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకొస్తున్నాయండి? హార్మోన్స్ ప్రాబ్లమ్ వలన. హార్మోన్స్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఈ చికెను లేదా ఈ మాంసాహారంలో అవి తొందరగా ఎదగటం కోసము వాళ్ళు ఇస్తున్న హార్మోన్ ఇంజెక్షన్స్. సో, ఇది కూడా మనము గమనించుకోవాలి. ఎందుకు అంటే ఇది కూడా ఎంత హింసండి పాపం ఆ కోడికి. ఇప్పుడు గుడ్లు పెట్టడం కోసము ఎన్ని హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో, ఈ హింసను కూడా ఆపటానికి ట్రై చేద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దామండి. తర్వాత నాన్ వెజ్ అనేది ఎందుకు మంచిది కాదు అనంటే, ఒక జంతువునో, ఒక పక్షినో గనక మనం చంపుతున్నామంటే, దాని స్వేచ్ఛని మనం హరించడమే కాదు, దానికి ఎంతో మానసికంగా, శారీరకమైన క్షోభని వాటికి కలిగిస్తున్నాం. అది కూడా ఒక ఆత్మస్వరూపము. ఆత్మ ఎదగటానికి మనలాగే జన్మ తీసుకుంది. ఇప్పుడంటే మనం మనిషి జన్మ తీసుకున్నాం. కానీ మనకి తెలుసు కదా! ఈ ముందు ఖనిజంగా వస్తది. తర్వాత ఒక చెట్టు కింద, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జంతువులుగా, ఆ తర్వాత పెంపుడు జంతువులుగా, తరువాత మనిషిగా జన్మ తీసుకుంటాం. అంటే మనము ఈ యొక్క ప్రయాణంలో దాటి వచ్చాం. అది పాపం దాని యొక్క ప్రయాణాన్ని దాన్ని ముందుకు నడవనివ్వాలి మనం అనేది మనము తప్పనిసరిగా వాటి యొక్క
జీవన ప్రయాణానికి మనం అడ్డు తగలకూడదు. తర్వాత ఇంకోటేంటంటే, దాన్ని చంపే హక్కు మనకి 100% కాదు, 1000% లేదు. ఎందుకు అంటే, మనం ఒకదాన్ని చంపుతున్నాము. మనకి దాన్ని ప్రాణం పోయటం వచ్చా? మనకి ప్రాణం పోయటం చేతకానప్పుడు, మనం దాన్ని ఎలా చంపుతాము? అంతే కదా! ఇట్లా మాట్లాడామనుకోండి, కొంతమంది వితండవాదులుంటారు. మరి చెట్టుకు కూడా ఇరిపితే నొప్పేస్తది కదా! అసలు ఇప్పుడుందండి, మన గోరుంది. మన గోరుని కట్ చేస్తే మనకు నొప్పేస్తుందా? మన వెంట్రుకలు కట్ చేస్తే మనకి నొప్పేస్తుందా? అట్లాగే చెట్టుకి కూడా నొప్పి అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే మనము చెట్టు నుంచి కోసుకోవచ్చు. కాకపోతే సీతమ్మ మాత ఒక మాట చెప్పారండి. సీతాయనంలో చదివాను. మీరు ఒక చెట్టు నుంచి ఒక పువ్వు కానీ, ఒక కాయి లేదా ఒక ఆకు కోస్తుంటే ఒక మాట చెప్పి కొయ్యండి. అమ్మా, నేను ఈ కాయను కోసుకుంటున్నా, లేతే కోసుకుంటున్నాను ఒక్క మాట అంటే దానికి మనసులో నుంచి చెప్పినా దానికి చేరుతుంది. ఆ థాట్ చేరుతుంది. చెప్పి అప్పుడు కోసుకోండి థాంక్స్ చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే, మనం సడెన్‌గా అప్పుడు మనము కూర్చున్నామండి. ఎవరో వచ్చి ఇట్లా అన్నారనుకోండి, మనం ఒక్కసారి ఉలిక్కి పడతామా? పడమా? అలాగే చెట్టు కూడా ఉలిక్కి పడుతుందంట. ఒక్కసారి షాక్‌కు గురవుతదట. మనం ఒక్క మాట చెప్పి కోసుకున్నామనుకోండి, అది హ్యాపీగా ఇస్తది మనకి. ఎందుకంటే మనము రోజు ఎన్నో తింటూ ఉంటాము. చెట్ల నుంచి కోసుకున్నవి లేకపోతే కొనుక్కున్నవి. కానీ ఎప్పుడు చెప్పి కోసుకోము. కానీ ఈ రోజు నుంచి మనం కూడా కంపల్సరీ ఒక చెట్టు నుంచి ఏదన్నా త్రుంచుతుంటే కంపల్సరీ ఒక మాట చెప్పి త్రుంచటం గుర్తు చేసుకుందామండి. అలానే ఇంకొకటి, ఇప్పుడు మొక్కలు కూడా చాలా సార్లు తెలియకుండా పీకేస్తూ ఉంటాం. ఆ మొక్క ఏదన్నా పీకేస్తూ ఉంటే, ఒక మొక్క మనం తీసేస్తుంటే దాని స్థానాన 3 మొక్కలు పెట్టాలంటండి. 3 మొక్కలు పెట్టినప్పుడే మనం దాన్ని పీకే అధికారం ఉందట. దాన్ని వేరే చోట పెడుతుంటే సరే. లేదు అంటే మనము ఒక మొక్క పీకుతుంటే కంపల్సరీ 3 మొక్కలు పెట్టాలి. పెట్టిన తర్వాతనే మనం ఎలిజిబుల్ అన్నమాటండి. తర్వాత మనము మరి ఈ మాంసాహారాన్ని ఎట్లా మానిపించాలి మనం? అంటే మనం చెప్పామనుకోండి, అది ఇంకా నెగెటివ్ కింద అయిపోతారు. వాళ్ళు అర్థం చేసుకుంటే సరే. దానికి మనం ఏం చేయాలంటే, నెమ్మదంగా ధ్యానంలోకి తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళే మానేస్తారు. వాళ్ళ ఎనర్జీస్ హై అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లేదా మన యొక్క ధ్యాన సమయాన్ని ఎక్కువ సేపు చేయాలి. ఎక్కువ సేపు చేశామనుకోండి ధ్యాన సమయాన్ని, అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నాన్ వెజ్జి వదిలేస్తారనమాటండి. ఇంకొకటి ఏంటంటే, మనం వంట చేస్తా ఉంటాం కదండీ! అందులోకి ఆలోచనని పంపించటం. ఈ ఫుడ్ నా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని పంచాలి. అలాగే శాకాహారులవ్వాలి అనే థాట్‌ని పంపించి వంట చేసినప్పుడు, వారు కూడా మిగతా కుటుంబ సభ్యులు కూడా వీలైనంత తొందరగా శాకాహారులుగా మారిపోతూ అవుతది. అంతేకాని మనం మాటికి మీరు మారండి అన్నామనుకోండి, వాళ్ళు ఇంకా మనం ఏది చేస్తే అది ఇంకా ఎక్కువైపోతది. ఆ పట్టుదల. మనిషికి ఈగో ఉంటది కదా! ఎన్ని చెప్పినా. సో, ఇట్లా మనము స్లోగా మన వంతు ఇది చేస్తూ ఉండాలి. ఇంకోటండి, నేను ఇవాళ ఒకటి షేర్ చేయటం మర్చిపోయాను. అది అంటే నాన్ వెజ్ ఫుడ్ కంటే వెజిటేరియన్ ఫుడ్‌లోనే మనకి కావాల్సిన కాల్షియం కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కువున్నాయండి. ఇప్పుడు ఆహ్ పాలకూర కావచ్చు. అన్ని రకాల ఆకుకూరలండి. అన్ని రకాల ఆకుకూరల్లోనూ కాల్షియము, ఐరన్ ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటి అంటే, షేర్ ఇందులో చేయమంటారా మేడం? అది నేను మీకు షేర్ చేయలేదనుకుంటా అండి. ఆ టేబులు. నేనది మర్చిపోయానది మీకు షేర్ చేయటము. ఓకే మేడం. సో హ్మ్. సో, ఏంటంటే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలండి. మనం తీసుకున్న ఆకుకూరల నుంచి దాంట్లో ఉన్న ఐరన్ అంతా కూడా మనకి బాడీకి వంట పట్టాలి అంటే 2 చుక్కల నిమ్మకాయ రసం వెయ్యాలండి. ఎనీథింగ్ పులుపు. అందులో వేసినప్పుడు అందులో ఉన్న ఆ ఐరన్ కంటెంట్‌ని మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటదనమాటండి. సో, ఇది మనం మర్చిపోకుండా హ్మ్.
చేయాలి. తర్వాత అలాగే ఇప్పుడు కాల్షియం అంటారు. ఎంతసేపు పాలు అంటాం. పాలు కాదు. పాలు కాకుండా ఎన్నిట్లో ఉన్నాయండి. పాలకూర ఉంది. నువ్వులు, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొబ్బరి వీటిల్లో ఎంత కాల్షియం ఉంది. నేను అది కంపారిటివ్‌గా టేబుల్ తయారు చేశాను. అది లేదు. సో, అదొకటి మనము మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్‌లో కంటే వెజిటేరియన్‌లోనే మంచి మినరల్స్, మంచి విటమిన్స్, ప్రోటీన్ అన్నీ కూడా ఉన్నాయి. అది. కాకపోతే ఏంటంటే, మనం ఈ ఫుడ్‌ని కూడా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది మనకి తెలియాలి. అది ఇంపార్టెంట్. అది. తర్వాత ఇంకొకటండి. ఇప్పుడు రోగాలకి అసలు అన్నిటికి కారణం ఏంటంటే హింస వల్ల. ఇప్పుడు మనము ఆహ్, నేను ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళేమంటారు? నేనేమి దాన్ని కట్ చేయటం లేదు. షాపోడు కట్ చేస్తున్నాడు. నేను తెచ్చుకు తింటున్నా అంటారు. కానీ ఇక్కడ వారికి అర్థం కానిది ఏంటి అంటే, ఏదైతే అది దాన్ని కోస్తున్న సమయంలో అది పడిన హింస అంతా దాని యొక్క ఆ కండరాల్లో, దాని యొక్క శరీరంలో ఉండిపోతుంది. దాని యొక్క డీఎన్ఏలో ఉండిపోతుంది. అది ఎక్కడికి పోదు. ఎవడైతే అది మారదు. మనం మార్చలేం కూడా. అది ఎవరైతే తింటారో అది వాళ్ళకి ఆ యొక్క భయము, కోపము, ద్వేషం ఈ తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని కోస్తున్నప్పుడు దాని కోపం, ద్వేషం అన్నీ ఎక్కువైపోతాయి కదా! బాధ ఎక్కువవుతుంది కదా! సో, తినే వాళ్ళకి ఎవరైతే నాన్ వెజ్ తింటారో ఆటోమేటిక్‌గా అవన్నీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. ఇది వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమే కాదు. ఎందుకంటే ఇదంతా కంటికి కనిపించదు. దాన్ని చాలా సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసి చూపించినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఇంకొకటండి చాలా కామెడీ థింగ్ ఏంటంటే, కథల్లో చెప్తాం. అబ్బో! రాక్షసుడున్నాడు, మాంసం తింటాడు అని చెప్తాం. మళ్ళా మనం అదే మాంసాన్ని తీసుకొచ్చి మన పిల్లలకి పెడతాము. మరి మనం ఇక్కడ చేస్తుంది అక్కడేంటి? రాక్షసుడు మాంసం తింటాడు అని చెప్పాం. కానీ ఇక్కడ మన పిల్లలకి మనం పెడుతుంది అదే మాంసం గదా! మరిదిప్పుడు వాళ్ళేంటన్నట్లు? మనమేంటి? ఆ పిల్లలేంటి? అంతే కదా! సో, ఏంటంటే ఇది తప్పకుండా మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు ఆహ్, ఇంకొకటి మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడవ్వచ్చు, రాముడు కావచ్చు, వాళ్ళందరూ రాజుల బిడ్డలు. బట్ వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సేనండి. ఇప్పుడు మనం తిరుపతి కొండ మీదకెళ్ళినప్పుడు నాన్ వెజ్ అలౌడ్ కాదు. ఎవరు మనం నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళము. ఒకవేళ గుడికి వెళ్ళాల్సొస్తే తలస్నానం జేసి పోతారు. అంటే సారీ అట్లా అంటున్నాననేది ఆ! అది మన ఆ తిన్న వాళ్ళ పొట్టలో 72 గంటలుంటది. ఆ పొట్టలో ఉన్నదాన్ని ఏం చేస్తారు వాళ్ళు? తలస్నానం చేసేసి వెళ్తున్నారు. కానీ వాళ్ళ బాడీలో అయితే ఉన్నది కదా అది. ఇంకొకటండి. ఇప్పుడు మన దేహం ఒక దేవాలయం. ఈ దేవాలయంలోకి మనం ఎక్కడన్నా మాంసం తీసుకెళ్తామా? దేవుడికి పండ్లు, పూలు, కొబ్బరికాయ అట్లా పట్టుకెళ్తాం. మరి ఈ దేవాలయంలోకి ఎందుకు మాంసాహారాన్ని వేస్తున్నారు? మరి అట్లాంటప్పుడు ఇందులో దేవుడు ఉండాల్సిన దీంట్లో ఇవన్నీ కూడా వెయ్యకూడదు కదా! నాన్ వెజ్ అన్నది. ఒకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే కర్మ సిద్ధాంతం అండి. ఇంకొకటి. మనల్ని భగవంతుడు క్షమించినా కర్మ మాత్రం మర్చిపోదు. ఆ పంచభూతాలు సాక్షిగానే ఉంటాయి ఎప్పుడూను. అవి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, అది మన కర్మలో యాడ్ అయిపోతుంది. ఎట్లా అంటే, విత్తును బట్టి చెట్టంట అంటారు. అంటే కర్మం బట్టి ఫలితమంట అంటాం. అలాగే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అలాగే అండి ఇంకొకటి నేనిక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైం అయిపోతుంది కదా! సో, ఇది కూడా ఇంపార్టెంటే. ఏంటంటే పట్టు చీరలండి. ఒక్క పట్టు చీరకి మినిమమ్ 5,000 పురుగుల నుంచి 10,000 పురుగుల మధ్యలో పడతాయి. వాటిని ఎలా ఇది చేస్తున్నాము? చక్కగా ఇలా గూడులాగా కట్టుకుని ఉన్న వాటిని తీసుకెళ్ళి
మెరుపు కోసం ఏం చేస్తారండి, బతికున్న వాటిని తీసుకెళ్ళి వేడి వేడి నీళ్ళల్లో వేసేస్తారు. అది బయటకి రాలేక ఎంత హింసను అనుభవిస్తుంది అది. దాని నుంచి పట్టుదారం తీసి పట్టు చీరలు, పట్టు పంచెలు ఇంకా ఏవన్నా తయారు చేస్తున్నారు. అది ఎవరన్నా పట్టు చీరని రోజంతా కట్టుకోగలరండి? హ్యాపీగా ఉండగలరా? ఎప్పుడు కట్టుకున్న దగ్గర నుంచి దాన్ని ఎప్పుడు తీసేద్దామా అనే చూస్తారు. ఎందుకు? అది ఎంత హింస పడిందో మనకి తెలియకుండా అది ఆ వైబ్రేషన్ మన బాడీ మీద తెలుస్తూనే ఉంటది గానీ, మనకంత తెలియదు. ఏదో అనీజీ ఫీల్ అవుతాం కానీ, దాని యొక్క వెనక ఉన్న దాటి యొక్క బాధని మనకి తెలీదు. అందువల్ల ఏంటంటే, వీలైనంత వరకు పట్టు అనే దాన్ని అవాయిడ్ చేయటానికి ట్రై చేయాలండి. ఎందుకంటే, ఇది కూడా ఎంతో హింస. ఏంటంటే, ఇక్కడ మనం ఒక్కదాని గురించి మాట్లాడుకుంటాం. కానీ అక్కడ 5,000 నుంచి 10,000 పురుగులు హింసని మనం చుట్టుకుంటున్నామంటే, అది ఎంత తప్పు. పైగా ఇంకొకటి గుడికి పట్టీ కట్టుకెళ్ళాలట. అదెక్కడ ఇదో నాకు అర్థమే కాదండి. ఏమన్నా దేవుడు అదేంటి నువ్వు ఇంత హింసను చుట్టుకుని రా నాకు సంతోషమేస్తదని ఏ దేవుడన్నా చెప్తాడా అసలు? ఆ! ఆహ్, లక్కీగా ఇప్పుడేంటంటే అంత ఆర్ట్ సిల్క్ వచ్చేసింది. సో, ఆల్‌మోస్ట్ ఈ చీరలు కూడా కొంచెం అలాగే ఉంటాయి. కొంచెం షైనింగ్‌లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. బట్ వీలైనంత వరకు పట్టును కూడా మనం గనక అవాయిడ్ చేస్తే, ఈ భూమాతకి ఎంతో హింసను తగ్గించిన వాళ్ళమవుతామండి. మేడం మీది షేర్ చేసిన పిక్చర్స్ షేర్ చేయరండి. ఒక్కొక్కటి దాని గురించి చెప్పేసుకుందాం. టైం అయిపోతున్నట్లుంది. ఆ! ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి కూడా మనం మన పిల్లలకి జంతువులని, పక్షుల్ని ప్రేమించాలి, వాటిని ప్రేమగా చూసుకోవాలి అనేది మనము నేర్పాలి. నెక్స్ట్ మేడం. ఇది వీడియో అండి. ప్లే చేయండి మేడం. ఈ వీడియో చూడండి. అసలు ఈ కోతి ఎంత బాధపడుతుంది దాని బేబీని లోపల పెట్టేశారని. ఇక్కడ ఈ గుర్రము నన్ను ఫ్రీ చెయ్యండి. నన్ను ఇలా వాడుకుంటున్నారు. నేను భరించలేకపోతున్నాను అని. ఇప్పుడు ఇవున్నాయనుకోండి. అసలు ఎంత హింసను అనుభవిస్తున్నాయి చూడండి. మనము ఇవన్నీ చూసి కూడా చాలా లైట్‌గా తీసుకుంటున్నాం మనం. అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఒక గీదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, వాటిని బండ్లు లాగటానికి వాడతాము. అవి ఎంత బరువును మోస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నాయి. అవి చూడము. తర్వాత ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయండి. ముందు ఎవరి మీద టెస్ట్ చేస్తారవి? కుందేళ్ళు, తెల్ల ఎలుకల మీద చేస్తారు. మా పాప చెప్పేదండి నాకు. అంటే నేను బైపీసీనే కానీ తను ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని టెస్టులు చేయాల్సొస్తే కుందేలుని పట్టుకోవడానికి దీనికి భయమేసేదంట. పారిపోతూ ఉండేయంట. వాటికి కంట్లో వెయ్యాలంటండి డ్రాప్స్. అవి ఎంత మంట పుడుతూ ఉంటాయి. వాటికి కొన్ని నోట్లో వేస్తారంటే వాటికి పాపం తెలియకపోవచ్చు నోట్లోది. కానీ కంట్లో వేసేది వాటికి ఎంత హింసండి. ఎందుకంటున్నంటే తెలియకుండా మనము ఎంత హింస పెడుతున్నాము ఈ జంతువుల్ని అనేది. సో, మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము వస్తూనే ఎన్నో రకాల కర్మల్ని తెచ్చుకున్నాం. మనతో పాటు తెచ్చుకున్న కర్మను ఎట్లాగూ మార్చలేం మనం. అట్‌లీస్ట్ ఏంటంటే, మన చేతిలో ఉన్నదాన్నన్నా మనము ఇట్లాంటి హింస చేయకుండా ఉంటే, మనం ఎంతో కర్మని తగ్గించుకున్న వాళ్ళమవుతాం. ఇప్పుడు మనం శాకాహారంతో తింటున్నాము అంటే, ఎంతో కర్మను తగ్గించుకుంటున్నాం. సో,
మనము వీలైనంత వరకు నోరు లేని జీవాల కోసం ఈ శాకాహార జగత్తు నిర్మించటానికి, విశ్వానికి మన వంతు సహకారాన్ని మనం అందిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడాను. మనము నలుగురికి ఈ అహింస గురించి, అహింసాయుతమైన ఫుడ్ కావచ్చు, మన బట్టలు కావచ్చు, మన మాటలు కావచ్చు, ఏదున్నా మనం అందరితోటి షేర్ చేసుకుంటూ నలుగురిని మార్చగలిగాము అంటే అదే అద్భుతమైన అహింస మహా యజ్ఞం అండి. అదే గొప్ప యజ్ఞం. సో ఈ రోజు నుంచి మనకి చేతనైనంతగా ఈ అహింసని తగ్గించటానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎన్నో కోణాలు ఉన్నాయి, ఒక కోణం కాదు. సో ప్రతి కోణాన్ని కూడా మనము ఇది అవసరమా అనేది ప్రతిసారి మనం ఎరుకుతో గమనించుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ ఈ భూమాతకి భారాన్ని తగ్గించాలి. అలాగే మెయిన్ ఈ జంతు వధ అండి. మేడం, రామకృష్ణ పరమహంస గారిది ఒక పిక్చర్ ఉంది, అది పెట్టరా మేడం? మీరు నాకు సెండ్ చేశారా మేడం? పంపించానండి. ఒక సెకండ్ మేడం, చూస్తున్నాను. ఆ, ఆ. ఆ, అంటే ఏం లేదండి, నేను చెప్తూ ఉంటాను ఈ లోపల. అంటే రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే, మనము బలి అంటే జంతువుని బలి ఇవ్వటము అనేది మనకి అజ్ఞానంలో ఉండిపోయాం. కానీ వారేం చెప్తున్నారు అంటే, బలి అంటే ఏంటంటే సమర్పణ. అంటే మనలోని జంతు గుణాలని బలి ఇవ్వటమే జంతు బలి అంటే యాక్చువల్గా ఇదండి. అంటే మనలో ఉన్న ఈ జంతు గుణాలని బలి ఇవ్వమని చెప్తున్నారు. కానీ మనమేమనుకుంటున్నాము, ఒక ప్రాణిని చంపి లేదా వాటి మూగజీవుల రక్తము లేకపోతే వీటిని బలి అని అనుకుంటున్నాం. 100% రాంగ్ అండి. ఏంటంటే భగవంతుని సాక్షిగా మనలో ఉన్న దుర్గుణాలని వదిలేయటమే అసలైన బలి అంటున్నారు. ఎందుకంటే ఏ పరమేశ్వరుడు, ఏ దేవుడు కూడాను బలి కోరాడు అంటే వాళ్ళు దేవుడు కాదు. ఎందుకంటున్నా అంటే ఆ దేవుడికి అందరూ సమస్త జీవులు కూడా ఒక్కటే. ఆ ప్రతి ఒక్క జీవి కూడా ఆ భగవంతుని సంతానమే. ఒక పక్షి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, మనం కావచ్చు, ఒక చెట్టు, ఏదున్నా కూడా. సో ఈ జంతువధ కానీ, ఒక ప్రాణి హింస అంటే కేవలము అజ్ఞానం మాత్రమే. ఇది మనం మర్చిపోకూడదండి. సో ఇక్కడి నుంచి ఈ జంతు బలి అన్నదానికి కరెక్ట్ మీనింగ్ మన రామకృష్ణ పరమహంస గారు తెలిపారు. వీలైతే మనం ఎంతమందికి ఈ మెసేజ్ చేరవేయగలిగితే అంత హింసను తగ్గించిన వాళ్ళం అవుతామండి. ఈ జంతు బలులు అయితే అసలు ఇది పోస్టర్ లాగా చేసి వీలైతే ఆ జంతు బలులు ఇచ్చే చోట అంటించాలండి. ఎందుకంటే మారతారు అందరూ అని కాదు, ఎంతో కొంతమందిలో చేంజ్ వచ్చినా కూడా అది గొప్ప చేంజ్ కిందే లెక్క. మేడం ఇంకా టైం ఉందండి? అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. కంప్లీట్. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన టాపిక్ ని మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అడగగానే ఒప్పుకున్నందుకు. ఇంత బాగా అంటే స్క్రీన్ షేర్ చేయించి మరి మా చేత ఇలా ఉంటుంది, మనం ఇలా చేయకూడదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా మేడం గారితో? నమస్తే మ్యామ్. జ్యోతి మ్యామ్, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని అందించిన ఇందు మ్యామ్ కి, ఇక్కడ ఉన్న ధ్యాన మిత్రులు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, రియల్ గా మ్యామ్ చాలా బాగా చెప్పారు. అంటే ఫస్ట్ మన నుండి మార్చుకోవాలి. మనము చేసి అన్ని తెలుసు, మనకు తెలియకుండా చేసే దాంట్లో మన థాట్ అయితే చాలా మంది ఊరికే అంటే అన్నిట్లలో మనం థాట్ తోని చాలా చేస్తాం. దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి.
ఇవన్నిటికన్నా ముందు థాట్ నుండి 1 బై 1 మనం స్టెప్ బై స్టెప్ వస్తూ, మనలో మనం మార్చుకుంటూ, తర్వాత మన చుట్టూ మనం వేసుకునే డ్రెసెస్‌లో కానివ్వండి, వాడే వంటల దగ్గర వాడేటివి గాని, కాస్మెటిక్స్ కానీ, ఏదైనా ఆర్నమెంట్స్ ఇవన్నిట్లలో 1 బై 1 చేంజ్ చేసేసుకుంటూ రావాలని బలుల గురించి కానీ, ఎవ్రీథింగ్ చాలా నీట్‌గా, క్లీన్‌గా మీరు చూపిటారు చూడండి మేడం స్క్రీన్స్. నిజంగా భూమాత అందరం వేరు కాదు అంటే చెప్తాం అందరం. ఏకత్వం అని, వన్నెస్ అని చెప్తాం. కానీ మీరు చూపించే విజన్‌లో చిన్న పిల్లలకి కూడా అర్థమైపోతుంది. అవేవో ఎక్కడియో కాదు. అవి మనవే అందరం మనమంతా ఒకటే. ఒకరికి నొప్పొస్తే అందరికీ వస్తది. పెయిన్ అందరికీ అసలు చాలా క్లీన్‌గా, క్లియర్‌గా చాలా బాగుంది మేడం. చెప్పలేకపోతున్నాను. కానీ నిజంగా మీరు చెప్తుంటే ఎనర్జీ చాలా చాలా వచ్చింది మేడం. సూపర్బ్ మ్యామ్. ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్ చాలా చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. అవును మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా ప్లాస్టిక్ గురించి కానీ, దాని వెనకాల ఎంత హింస ఉండేది మనకు తెలియదు మేడం. నిజంగా ఇప్పటికి కూడా చాలా మంది హోమ్స్ లో ప్లాస్టిక్ వాడుతున్నారు మేడం. ప్లాస్టిక్ పెన్నాలని అవి కూడా వాడుతున్నారు. దాని వెనక మనకి ఎంత హింస ఉన్నది అనేది మనకు తెలియదు. నిజంగా దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా పక్షుల గురించి కూడా, ఆ పక్షులు ఆహారం కోసం వాళ్ళ పిల్లలకి తేవడానికి వెళ్తారు. తేవడానికి వెళ్ళే లోపల వేరే వాళ్ళు అంటే మా ఇంటికాడ ఒక చింత చెట్టు ఉంది మేడం. అంటే వేరే ఊరు నుంచి పక్షులను చంపడానికి వస్తారనమాట. అయితే ఒక 2, 3 సార్లు గద్దించడం కూడా జరిగింది. నేను ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత పక్షులు ప్రేమించడం అనేది కూడా తెలుసుకున్నాను మేడం. నిజంగా వాళ్ళు గద్దించేసరికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. పక్షులు చంపడానికి వచ్చేవాళ్ళు మేడం. కొంగలు అవి ఉంటున్నాయి. వాటిని తినడం కోసం, వాటిని చంపడం కోసం వచ్చేవాళ్ళు మేడం. అసలు చాలా బాగా చెప్పారు మేడం. ఒకటి కూడా నిజంగా పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ కూడా మనం పాజిటివ్ గా ఉంటే మనకు అంతా పాజిటివ్ గా జరిగిద్ది. ఎప్పుడైతే మనం నెగిటివ్ లో ఉంటామో నిజంగా మనకి నెగిటివ్ గా జరిగిద్ది అనమాట. అది ఎప్పుడైనా మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. పొట్టు చీరల గురించి, దాని వెనకమాల ఎంత హింస ఉన్నదో మనకు తెలియదు. పొట్టు చీర కట్టేసుకున్నామా, వెళ్ళిపోయామా మన ట్రెడిషన్ కోసం, అలా ఇలా అని చాలా ఇదిగా ఉంటారు మేడం బయట. నిజంగా మనం రాసుకునే కాస్మెటిక్స్ లో కూడా మన సోప్స్ దాని వెనకాల ఎంత ఉన్నదో తెలియదు. మన స్మెల్ కోసం దాన్ని యూజ్ చేయడం అనేది మన అపోహ అంతే. నిజంగా మేడం ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరన్నా ఏదైనా షేర్ చేస్తారా మాస్టర్స్? ప్రమీల గారు, సురేష్ గారు, బ్రాహ్మణి గారు. ఎస్ మేడం, చాలా బాగా అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది మీకు మీ కంపాషన్, మీకు యానిమల్స్ పట్ల మీరు ఎంత ప్రేమ, ఎంత కరుణ ఉందో మీ వాయిస్ లో అర్థమైపోతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రాహ్మణి గారు. థ్యాంక్ యూ లవణ్య గారు, రమ్య. థ్యాంక్ యూ నాన్న. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు లాస్ట్ డే, బట్ చాలాగా మంచి విషయాలు తెలుసుకున్నాం మేమంతా కూడా. సో మరి ప్రతి నెల ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది. ఫస్ట్ 11 రోజులు ఉంటుంది. సో ఇదైతే ఆగదు. ఎందుకంటే ఇది చిన్ని ప్రయత్నం, అంతే, ఏం లేదు మేడం. అందరికి ఈ నాలెడ్జ్ అనేది అందివ్వాలని చెప్పేసి. సురేష్, ప్రతి నెల 11 రోజులు అనుకున్నాం కదా. నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ 11 రోజులు ఏం కాదు, కంటిన్యూగా డైలీ ప్రతి ఒక్క మాస్టర్ అహింస మార్గంలోకి ఎలా వచ్చారు అనే కాన్సెప్ట్ మీద హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ సత్సంగం అందరి చేత. డౌట్స్ ఉంటాయి కదా, అలా ప్రతి మాస్టర్స్ గురించి వాళ్ళు ధ్యానం రాకముందు హింస మార్గంలోనే ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏదో పాయింట్ తో వాళ్ళు అహింస మార్గంలోకి వచ్చింటారు. అవన్నీ మనం అందరికీ చేరవేయాలన్నమాట. ఇది అహింస జగత్ కోసము మనము చేస్తున్న అహింస యజ్ఞం అన్నమాట. మనము ర్యాలీలో ఎలాగైతే 10 మందికి అందరికీ అహింస మార్గంలో ఉండాలని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదని మన గురువు గారు అహింసయిత భూమాత సాక్షాత్కారమే నా జీవిత లక్ష్యంగా మనకి ఏ విధంగా చెప్పారో, ప్రతి ఒక్క మాస్టర్ నుంచి అహింస పట్ల వాళ్ళ యొక్క సందేశాన్ని మనము ఈ యొక్క 11 నిమిషాలు ధ్యానంలో తీసుకోవాలి అందరి చేత నుంచి. కాబట్టి 11 రోజులు 11 మాస్టర్లు అంటే మనకి సరిపోదు. డైలీ ఒక మాస్టర్తో కంటిన్యూగా 11 నిమిషాలు ధ్యానము,
హాఫ్ అన్ అవర్ మాస్టర్ యొక్క క్లాసు, ఒక 15 మినిట్స్ సత్సంగం నెక్స్ట్ మంత్ నుండి. ఓకేనాక? థ్యాంక్ యూ అండి. ఓకే. చాలా అద్భుతమైన ఓకే సురేష్. ఇది చేస్తున్నారు. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా మీ ఎక్స్పీరియన్స్? యాహ్! మ్యామ్ వన్ మోర్ ఓకే ఫ్రెండ్స్. మీరు అన్నారు కదా మేడం, రియల్ గా అంటే పట్టు చీరలు మనం కట్టుకున్నప్పుడు అంటే దాని బాధ అనేది మనకు ఫీల్ అయ్యి అంటే అందరికి తెలియదు. అందరూ ఏమనుకుంటాం, ఎందుకో అది మనకు కంఫర్ట్ గా లేదనుకుంటాం. కానీ ఒకటి కంఫర్ట్ గా లేదంటే అది తయారు చేసిన దాంట్లో అది బాధ ఉంది కాబట్టి మనం ఆ బాధ ఉంది మనకు కంఫర్ట్ లేదు. అంటే మనం తిన్న ఫుడ్ కూడా నాన్ వెజ్ తిన్నాక అంటే మనకు 48 అవర్స్ 70 అవర్స్ అలా మన కడుపులోనే ఉంటది. మనం ఓన్లీ హెడ్ బాత్ చేసినంత మాత్రాన అది మనం వెళ్తే అది ఎక్కడి వరకు అవుతుంది? ఈ పాయింట్స్ అన్ని మనం ఏదైనా అయిపోయింది మనము అంటే ఏదైనా ప్రాబ్లం చేసామంటే దానికి ఏదో పోయి దేవునికి పాలు పోసలో లేకపోతే అన్నదానం చేసి అయిపోతుంది, నేను చేసిన పాపం పోయింది అనుకుంటా. కానీ అది చెయ్యకుండా మనం ముందు మార్చుకోవాలి. అంటే ఇది చేసి అది చేయడం కాదు, మనం ముందు చేయకుండా రావాలని రియల్ గా అందరికి ఇది ఈ చిన్న ఎరుక తెలిసిందంటే చాలా చేంజెస్ వస్తాయి మేడం. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అవును మేడం. యాహ్! మంజుల మేడం ఎవరు మాట్లాడుతారు? లేదు. అక్కడ మాట్లాడుతున్నారు సురేష్. వేమూరు మంజుల. ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఆ. మంజుల ఓకే. మేడం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా మరి అనౌన్స్ చేసాక తర్వాత మెసేజ్ పెడతాను. తప్పకుండా చేద్దాం. నాకు మెసేజ్ అది కొంచెం క్లారిటీగా మళ్ళీ మనం ఇది చేసేసి పెడదాం. ఎందుకంటే మనము చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎలా పడితే అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇలా అందరి దగ్గర అహింస గురించి ఒక మంచి పాయింట్లు తీసుకొని మనం వివరించినారంటే కంపల్సరీ వింటారు. మనం పాట నచ్చితేనే కదా వినేది, నచ్చకుంటే ఎవరు వినరు. అలా వాళ్ళకి అంతే అర్థమయ్యే కదా! విధంగా చెప్తే వింటారు ఎవరైనా కానీ. వాళ్ళు 2 మాటలు చెప్పి వినరని మన నోటి నుంచే చాలా మంది వస్తా ఉంది. నేను చెప్పినా అవును. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా అంటే వాళ్ళకి నచ్చే విధంగా చెప్పట్లేదు. హ్మ్. మనమే ఫిక్స్ అయిపోతున్నాం వినరని. అది నెగెటివ్ అంటే వైబ్రేషన్ ఇంకా పెరిగిపోతది ఇన్నర్ అనేది. అలా హ్మ్. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా మారినారు, వాళ్ళని ఇంకా ఎంతమందిని ఎలా మార్చినారనేదే మనము ఈ ఈ టాపిక్ మీద నడుస్తదనమాట. ఓకే అక్క. అందరికీ థ్యాంక్ ఓకే యూ. సురేష్. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఒక్క యూ. సెకండ్.